ఒక చిన్న చింతకాయ గ్రామం పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. చెరువు ఒడ్డున పాత బంగ్లా. దానిని అందరూ సరోజా బంగ్లా అని పిలుస్తారు. గ్రామంలో పిల్లలు ఆ పేరు విన్నా భయంతో వణుకుతారు. ఎందుకంటే ఆ బంగ్లా దగ్గర ఎన్నో వింత సంఘటనలు జరిగాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ ఆ బంగ్లాలో నివసించడం లేదు. ఎవరో నైట్ పాడుతున్నట్టుగా పాట వినిపిస్తుంది. అదే సరోజా గాత్రం. 40 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ యువతి యొక్క స్వరం. సరోజ ఆ బంగ్లా యజమాని వెంకటేశంగారి కూతురు. ఆమె అందం, గానం, సౌమ్యత ఇవన్నీ గ్రామంలో ప్రసిద్ధి. ప్రతి సాయంత్రం చెరువు పక్కన కూర్చుని పాట పాడేది. ఆమె గాత్రం అందమైనాది. ఒకరోజు గ్రామానికి కొత్త మాస్టారు వచ్చాడు. పేరు రాము. అతను చిన్న పిల్లలకు సంగీతం నేర్పించేవాడు. సరోజా పాట విని అతని మనసు కరిగిపోయింది. మొదట పరిచయం, తరువాత స్నేహం, చివరికి ప్రేమ. ఇద్దరూ చెరువు దగ్గర చెట్టు కింద కూర్చుని కలలు కనేవారు. ఒకరోజు మనం పెళ్లి చేసుకుని ఈ గ్రామం నుండి దూరంగా వెళ్ళిపోతాం అని రమేష్ చెబుతాడు. సరోజ నవ్వుతూ చెరువు మన సాక్షిగా ఉంటుంది అని అంటుంది. కాని వారి ప్రేమను ప్రపంచం అంగీకరించలేదు. వెంకటేశంగారికి తన కూతురు ఒక పేద మాస్టారును ప్రేమించడం అవమానంగా అనిపించింది. ఆయన కేకలేస్తూ, నా కూతురి పెళ్ళి నీలాంటి మనిషితో జరగదు అని రాముని బంగ్లా నుండి తోసిపారేశాడు. సరోజ ఆ రాత్రి చెరువు పక్కన కూర్చుని ఏడ్చింది. ఆమె ఆ చెరువుతోనే మాట్లాడింది. నువ్వు మాత్రమే నా సాక్షి, నా ప్రేమను నువ్వే కాపాడాలి. ఆమె చివరిసారి పాట పాడింది. అలలు ఒక్కసారిగా ఉప్పొంగాయి. మరుసటి ఉదయం ఆమె శవం నీటిమీద తేలింది. ఆ రోజు నుండి వెంకటేశంగారు ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయారు. కాని సరోజా ఆత్మ మాత్రం ఆ చెరువు దగ్గరే మిగిలిపోయింది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆమె పాట మళ్లీ వినిపిస్తుంది. 40 ఏళ్ల తరువాత ఆ బంగ్లా పాఠది అయింది. ఒకరోజు నగరంలో నివసించే యువకుడు అనిల్ హారర్ కార్టూన్ సిరీస్ కోసం నిజమైన కథల ఆధారంగా స్క్రిప్ట్ రాయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరో అతనికి ఈ గ్రామం, ఈ బంగ్లా గురించి చెప్పారు. అతనికి అది ఒక పర్ఫెక్ట్ హారర్ సబ్జెక్ట్గా అనిపించింది. ఒక చెరువు, ఒక పాత బంగ్లా, ఒక ప్రేమ కథ, ఒక దెయ్యం. ఇది నా సిరీస్కి సరిగ్గా సరిపోతుంది అని అనిల్ తనకు తనే అనుకున్నాడు. అతను కెమెరా తీసుకొని ఆ గ్రామానికి చేరాడు. సాయంత్రం పూట గ్రామంలోని పెద్దవాడు సుబ్బన్న అతన్ని చూసి అడిగాడు, బాబూ, నువ్వెక్కడివాడివి? రాత్రికి బంగ్లా దగ్గర ఉండకే. ఆ సరోజా ఆత్మ ఇంకా తిరుగుతుందంటారు. అనిల్ నవ్వుతూ, నాకు భయం లేదు తాతయ్యా, ఇది రీసెర్చ్ కోసం మాత్రమే అని చెప్పాడు. సుబ్బన్న మాత్రం తల వంచి, నీకు ఏమి కావాలో చేసుకో, కాని పాట వినిపించినా దగ్గరికి పోకు అని చెప్పాడు. ఒక రోజు పౌర్ణమి రాత్రి సాయంత్రం సూర్యాస్తమయం అవ్వగానే చెరువు నీరు మెరిసింది. గాలి కాస్త చల్లగా, భయానకంగా ఉంది. అనిల్ బంగ్లాలోకి అడుగుపెట్టాడు. ఫోటోలు తీశాడు. రాత్రి 10 గంటలు అయ్యాక గాలి బలంగా వీచింది. బంగ్లా తలుపులు తనే చప్పుళ్ళు చేశాయి. అనిల్ ఆ దృశ్యం చూస్తూ రికార్డింగ్ మొదలుపెట్టాడు. ఇది నిజంగా వింత బంగ్లా అని కెమెరా ముందు చెప్పాడు. రాత్రి 12 దాటింది. ఒక్కసారిగా వాతావరణం నిశ్శబ్దమైంది. చెరువు వైపు నుండి మృదువైన గాత్రం వినిపించింది. అనిల్ షాక్ అయ్యాడు. రికార్డర్ ఆన్ చేసి ఆ శబ్దం వెంబడి బయటికి వెళ్లాడు. ఆ కాంతి మధ్యలో ఎర్రని చీరలో ఒక యువతి నడుస్తూ ఉంది. ఆమె కళ్లలో వేదన. అనిల్ భయంతో సరోజా అని పలికాడు. ఆమె పాట ఆపి నేరుగా అతని వైపు చూసింది. ఎందుకొచ్చావ్ అని మృదువుగా అడిగింది. నీ కథ తెలుసుకోవాలనుకున్నాను అని అనిల్ ధైర్యంగా అన్నాడు. సరోజా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో బాధ మాత్రమే ఉంది. కథ? నా కథ వినాలంటే చెల్లించాల్సింది ప్రాణం. సరోజా దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా వెలిగాయి. ప్రేమను మోసం చేసిన వాళ్లంతా ఈ చెరువులో మునిగారు అని ఆమె గట్టిగా అరిచింది. అనిల్ వెనక్కి వెళ్లాడు. అతను కేక వేస్తూ పడిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మరుసటి ఉదయం
గ్రామస్తులు చెరువు దగ్గర కెమెరా కనుగొన్నారు. అనిల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. కెమెరాలో చివరి వీడియో చూసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. సరోజ, కెమెరాలో రికార్డయింది. సడన్గా కెమెరా చెడిపోయింది. గ్రామస్తులు ఆ తరువాత బంగ్లాకు ఎవరినీ వెళ్లనివ్వలేదు. సాయంత్రం తరువాత చెరువు దగ్గర ఎవ్వరూ అడుగుపెట్టరు. ఎందుకంటే అందరికీ తెలుసు సరోజ ఇంకా చెరువు నీటిలో ఉంది, పాడుతూనే ఉంది.